హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆడపు రాజు బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే పూదులుపోతే డే 6 ఇవాళ 6వ రోజు పూదులుపుడు. సో ఈ వీడియోలో మా తమ్ముడు లేడు ఈసారి, ఎందుకంటే మా తమ్మునికి ఎగ్జామ్ ఉందని చెప్పి పోయిండు. సో మా తమ్ముని వంతుకు మా నాన్న వస్తాండి ఈరోజు. మా నాన్న కొంచెం కాలుకు ప్రాబ్లం ఉన్నది, పుండ అయింది, కొంచెం బురదలో దిగడు. కాబట్టి ఆ బాట పుంట ఆయన దులుపుతాడు, నేను ఇక ఒడ్ల పుంట తిరుకుండా దులుపుతా. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో కొత్తగా. మా నాన్నతో దులుపుతానా. ఓకే, మొత్తానికైతే బాయికాడికి బయలుదేరిన తాడు పట్టుకొని. ఈ తాడు ఎందుకంటే మనకు 2 దిక్కులు ఉన్నది, ఒక 30 గుంట ఉన్నది, ఒక 1.5 ఎకరం ఉన్నది. సో తాడైతే కొంటపోయి మా నాన్నకి ఇచ్చిన, మా నాన్న ఇప్పిండు. కొస పట్టుకొని తాడు చాపిన నేను ఇక పొలం ఒడ్డుపొంట ఏమున్నది, ఒడ్డుపొంట చాపిన మా నాన్న తాడు పట్టుకొని అటు మొక్కన పోతాడు, నేను ఇటు మొక్కన నా చేతులు ఇంత ఉన్నది, ఒడ్డుపొంట చాపినాం. ఇక యుద్ధానికి సిద్ధమైపోయినాం. ఇక ఒక రౌండ్ అయితే వేసినాము. వేసినాక ఈ నొప్పి పాడుకొని బాగా ఎత్తాంది. ఇది 2వ రోజేమో కోసుకున్నది, గట్టికి కోసింది, అది ఇంకా తగ్గుతలేదు, ఎడలిపి అవుతుంది అది ఇంకా. బాబు నాకు ఎక్కడ చేసిండు చేయలే, ఆగే అడగలే, నిన్ను అడగలేగా. వీడ తాతాడ వచ్చిండు. అదే నిన్న వీడియో తీసి ఆడే పెట్టినాం. ఇక తాడు పోయింది అనుకున్నావులే, మళ్ళీ కొత్త తాడు పడకొచ్చిలా. అయితే ముచ్చట ఏంటంటే, వీళ్ళ తాడు పట్టుకొని మనం పువ్వు దులిపబోతే అనే షార్ట్ ఫిలిం తీసినాము. ఆ తాడు ఒక ఒడ్డుకాడు ఉండే, ఆ ఒడ్డు కాంచెలు ఇంకో ఒడ్డుకాడు వేసినాము. పాపం అది వాళ్ళు ఇక పొద్దుగాలు వచ్చినాక ఆగమేయాలి అన్నట్టు తాడు దొరకక వాళ్ళకి అసలు చెప్పడం మర్చిపోయినా. నేను ఈ ఒడ్డుకి వేసిన తాడు ఆ ఒడ్డుకి వేసిన అని చెప్తే అయిపో అసలు నేను. సో వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అయిపోయారు, కొంచెం టెన్షన్ పడ్డారు. తాడు కొరకు పోయింది అనుకున్నారు, ఎవరో దొంగలు ఎత్తుకపోయారు అనుకున్నారు. సో అది ఇచ్చి పెడితే ఇక మనోడు అక్కడ రాజుగౌడ్ వచ్చిండు, తోకరాజు గౌడు. సో కళ్ళు కొరకు రోడ్డు ఎక్కుతాడు. ఇక కలుబాటి తీసుకున్నాడు, మా వాడు ఇంత తాగిండు, నాకింత ఉంచిండు. ఇక నేను కూడా ఓ బుక్ వేసిన, మంచిగా పొద్దున తీయ ఉన్నది. ఇక కళ్ళు అయితే తాగి ఆడ పెట్టినా. ఇక ఇంకో రౌండ్కు మా నాన్న ఇటు వచ్చినాక తాగుతాడు. సో మళ్ళీ అయితే రౌండ్కి అయితే పోయినాము. సో ఈ సీడ్ వరి ఫీమేలు మేలు అంటే ఈ సీడ్ ఎవరైతే పెడతారో సీడ్ వరి వాళ్ళకి తెలిసి పూదులుపు అంటే ఏందనేది. సో పూదులుపుడు ఎందుకు దులుపుతారంటే, ఆ మేల్ ఉన్నటువంటి పౌడర్ అనేది ఫీమేల్ మీద పడాలి, పడితేనే గింజలు అవుతాయి అన్నమాట, అంటే వడ్లు అవుతాయి. ఈ వరి పండించడంలో దాదాపు అన్ని పనులు హార్డే, ఒడి ఎక్కుడు, నారమోసుడు, మెదమోసుడు, ఇవన్నీ హార్డ్ వర్క్సే. ఒక పూదులుపుడు ఒక్కటే ఈజీ. కాకపోతే ఎండాకాలం అయితే ఎండకు భరించలేము మనం, ఎండ పొట్టు చంపుతుంది. చూడు, నీడ లేకపోతే మాత్రం క్యా అంటది. ఫైనల్గా రౌండ్లు అయితే అయిపోయినాయి. ఇక ఇంటి మొక్కన బాట వచ్చినాం ఫ్రెండ్స్. ఇక మా నాన్న వెనక కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎట్లున్నది కామెంట్ చేయండి. ఛానల్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.